వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. చూస్తున్నారా, మేమైతే వినాయకుడి దగ్గరికి వెళ్తున్నామండి. విజయవాడ భవానీపురం దగ్గరలో పెట్టారన్నమాట. ఇది చూడండి, ఆవులు రోడ్డు మీద ఇలా పడుకొని ఉన్నాయి. ఇవి యాక్సిడెంట్లు అవి అవుతాయి కదండి, కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది నాకు. ఇంక ఇది చూడండి, చెట్లు లైట్లు సెట్టింగ్స్ అవి పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. పైన లైటింగ్ అవన్నీ నాకైతే బాగా నచ్చాయి. అందుకని మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి. ఎంత బాగున్నాయంటే నైట్ టైము చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. వినాయకుడు అయితే సూపర్గా ఉన్నారండి. మేము 21 days పెట్టారండి వినాయకుడిని. మేము నైటే వెళ్ళాము, విజిట్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఇవాళ అన్నదానం, నెక్స్ట్ నిమగ్నం కూడా చేస్తున్నారండి ఇవాళ. ఇంక అందుకని నైట్ వెళ్ళి చూసి వచ్చేసాము. దర్శనానికి అయితే వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగున్నారండి వినాయకుడు. మేము మా ఊర్లో ఇదొక్కటే పెద్ద వినాయకుడు, అందుకని మేము డెఫినెట్గా చూడడానికని వెళ్ళామండి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, నైట్ కుదిరింది. ఇంకా లైట్ సెట్టింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎంట్రింగ్లో మాట ఇదంతా. అదిగోండి చూస్తున్నారా, వినాయకుడు 21 రోజులు పెట్టారండి. 72 అడుగులు వినాయకుడు మాట. వినాయకుడు ఇంకా అక్కడే నిమగ్నం చేసేస్తారండి. చాలా అంటే చాలా బాగుంది కదా. పక్కన వారాహి అమ్మవారిది కూడా పెట్టారు, చాలా బాగుంది. కుంకుమ పూజలు అయ్యాయి అనుకుంటా. ఇంకా మా ఫ్యామిలీతో ఫోటో దిగానండి, మా పిల్లలతోటి. ఇంకా ఫైనల్గా అయితే ఫ్యామిలీతో ఒక ఫోటో దిగామండి. వస్తుండగా ప్రభాకర్ గారు కనపడ్డారు, ఈటీవీ ప్రభాకర్ గారు. ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కొంచెం కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్